Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున పంజాబ్ సింధ్ బ్యాంకులో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. తెలుసుకునే ముందు ఇప్పటివరకే మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా విద్యార్థులకు విలువైన వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు తెలియజేస్తున్నాము. అది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. తర్వాత మన ఛానల్ ద్వారా అందించే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి. చేరటం ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మీరు పొందుకుంటారు. అయితే ఈ అప్రెంటిస్ ఖాళీలు, ముందుగా మనం అప్రెంటిస్ ఖాళీలకి దరఖాస్తు చేసుకోవటానికి అప్రెంటిస్షిప్ ఇండియా NATS education.ap.gov.inలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఫస్ట్ క్యాండిడేట్ ఈ రెండింటి వెబ్సైట్లో ఏదో ఒక దానిలో మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అప్లై చేయడానికి ముందే ఈ పని పూర్తి చేసి ఉండాలి. తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత మనకి ఈ ఖాళీలకి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్లు 24/3/2025 నుండి అందుబాటులో ఉంటాయి. ఆ రోజు నుండి 30/3/2025 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరలా ఒకసారి చెప్తున్నానేనండి, మీరు పంజాబ్ సింధ్ బ్యాంకులో అప్రెంటిస్ ఖాళీలకి దరఖాస్తు చేసుకునే ముందే ఈ రెండు వెబ్సైట్లో, నేను చెప్పిన ఈ రెండు వెబ్సైట్లో, ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. తర్వాత ఆ టైంలో దరఖాస్తు చేసుకుంటారు. ఖాళీలు వచ్చేసరికి మనకి 158 ఖాళీలు ఉన్నాయి. ఈ 158 ఖాళీలు మనం దరఖాస్తు చేసుకోవచ్చు. సో తర్వాత మనకి ఇక ఎలిజిబిలిటీ అంటే ఇండియన్ నేషనల్ చెందిన అభ్యర్థి అయి ఉండాలి. ఇక ఏజ్కి వచ్చేసరికి 1/3/2025 నాటికి 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైతే వయసు ఉన్నారో వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే SC, ST, OBC, PWD అభ్యర్థులకు వారి ఏజ్లో మినహాయింపు ఉంది, సడలింపు ఉందన్నమాట. దాని ఆధారంగా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంత వయసు సడలింపు ఉంది ఆ అభ్యర్థులకి నేను మరలా మీకు తెలియజేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ పూర్తి చేస్తే సరిపోతుంది. ఎవరైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ అప్రెంటిస్ ఖాళీలకి దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక చూడండి, ఇక్కడ ఏం చెప్పాను, 28 లోపు గరిష్ట వయసు. కానీ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ ట్రైబ్కి 5 సంవత్సరాలు, అంటే 28+5 ఎంత అవుతుంది అప్పుడు 33. తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ 3 సంవత్సరాలు. అలాగే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్నవారికి 10 సంవత్సరాలు. విడో లేదా డైవర్స్ వారికి ఏజ్ 35 సంవత్సరాలు. జనరల్ EWS 30 సంవత్సరాలు. అలాగే OBC వారికి 35 సంవత్సరాలు. SC, ST అభ్యర్థులకి 40 సంవత్సరాలు. వా కేటగిరీలు ఎవరు విడో కానీ డైవర్స్ కానీ ఉమ్మన్ కానీ వారికి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే పర్సన్స్ ఎఫెక్టెడ్ బై ద 1984 అస్సాం రైట్ దానిలకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉన్నది. తర్వాత రిజర్వేషన్లు వర్తిస్తాయి. గవర్నమెంట్ జీవో ప్రకారం ఏదైతే SC, ST, BC, OBC ఆ రిజర్వేషన్లు అన్నీ కూడా వర్తిస్తాయి. గవర్నమెంట్ గైడ్లైన్స్ ఆధారంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. తర్వాత ఈ అప్రెంటిస్ పర్మనెంట్ ఉద్యోగం కాదు. అయితే 1 సంవత్సరం పీరియడ్ ఉంటుంది. తర్వాత నెలకి స్టైఫండ్ వచ్చేసరికి 9,000 ఉంటుంది. అలాగే ఇక ఏ ఇతర రకాల అలవెన్స్లు ఉండవని చెప్పడం జరిగింది. టైం వచ్చేసరికి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. లీవ్స్ అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. హాలిడేస్, సెలక్షన్ ప్రొసీజరు అనే క్లియర్గా ఇవ్వటం జరిగింది. తర్వాత మనకి ఇక చూస్తే ఈ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి SC, ST, PWD వారికి 100 రూపాయలు. అలాగే EWS అండ్ OBC వారికి 200 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇది వెబ్సైటు, నేను డిస్క్రిప్షన్ కింద నేను లింక్ ఇస్తాను.
అక్కడ నుండి మన జ్ఞానలోక వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ ముందు దరఖాస్తు చేసుకునేసరికి ఏంటంటే క్యాండిడేట్ 100% ప్రొఫైల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవ్రీ అప్రెంటిస్ మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ ఉండాలి. తర్వాత ఎనీ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఏదైనా ఉండాలి. వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి. మొబైల్ నెంబర్ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్లు ఏదైతే ఉన్నాయో అప్లికేషన్లు ఇచ్చినవి స్కాన్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఈ అగ్రిమెంట్ ఒకటి ఉంది. అప్లికేషన్ ప్రొసీజర్ చెప్పాను కదండి. ఈ అప్లికేషన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్ అందు నేను ఇస్తాను. తర్వాత ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి చూడండి. 10th క్లాస్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. మనం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి, అది భద్రపరచుకోవాలి. తర్వాత ఏజ్కి సంబంధించిన ఆధారాలు సంబంధించాలి. తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే వారి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉండాలి. అలాగే డిజేబిలిటీ అభ్యర్థులకి వారి డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. పర్మనెంట్ అడ్రస్ ఫోటో కావాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. ఇవి కాకుండా ఏమైనా అదర్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరు అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ పోస్టులకి ఆసక్తి ఉన్న వాళ్ళు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీకు దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.